ఈ తండ్రి కొడుకులు వచ్చి ఏం చేస్తున్నారు? ఒకవైపేమో ఈ భూములన్నీ కూడా 90 పైసలకి రూపాయికి ఇచ్చేసి మొత్తం దాని ద్వారా వచ్చే కమిషన్లన్నీ కూడా లక్షల కోట్లు, మళ్ళీ వాటన్నిటిని కూడా మూటలు కట్టుకుని దొంగల్లాగా ప్రజల సొమ్మును దోపిడీ చేసుకుని ఈరోజు వెళ్ళిపోయి ఎక్కడో ఈ దేశంలో పెట్టరు, మళ్ళీ పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టరు. పెడితే కనీసం కొంత ప్రజలన్న బాగుపడతారు కదా. అట్లా కాదు, ఎక్కడో ఉండే పక్క దేశాల్లో పెట్టుకుంటారు. ఇదంతా ఏదైనా ఒక్కటే, పాపం పండిన రోజు ఏ సొమ్ము మీకు మిగలదు చంద్రబాబు. అలాగే లోకేష్ కూడా చెప్తా ఉన్నాను, మీ ఇద్దరి దుర్మార్గమైన పరిపాలన, నీ రెడ్ బుక్ రాజ్యాంగం రేపు అది నీకే చుట్టుకుంటుంది. రేపు నీవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా లోకేష్ అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఇన్ని హత్యలు చేయిస్తున్నటువంటి నిన్న పాపం సాల్మన్ రాజు ఎంత బాధేస్తుందండి. అలా చాలా రోజుల తర్వాత ఊరికి వస్తే భార్యను చూడటానికి చంపేస్తారా? ఏమి రాజ్యాంగం అండి? ఏమి రాజ్యం నడుస్తూ ఉంది మీ ప్రభుత్వంలో? ఇదా ప్రభుత్వం అంటే? ఇదా ప్రజా పరిపాలన అంటే? ఇంత నీచమైన పరిపాలన ఎక్కడైనా చరిత్రలో ఉందా? నాకు మోడీ గారికి కూడా ఒక లెటర్ రాయాలనిపిస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గుల్లా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, కూటమి అనే పేరుతో ఇటువంటి నీచుల్లా మీరు నిలబెడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. వీళ్ళ కోసమా మీరు స్నేహం అని చెప్పి వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. ఇది ఎంత అన్యాయం అండి. ప్రజల ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు, హంతకులైనటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే ఈ హంతకుల్ని శిక్షించాల్సింది పోయి మీరు వాళ్ళు మా మిత్రులని చెప్పి మీరు ప్రకటించుకుంటూ తిరుగుతుంటారా? మీరు మాత్రం ఏంటండి, మీ పరిపాలన ఏంటి? మీరు కూడా ఆలోచించండి ఒక్కసారి. వీళ్ళంతా ప్రజలు గారా? ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు మీ దృష్టికి రావటం లేదా? ఇంత అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు మీ స్నేహితులని చెప్పుకోవడానికి సిగ్గేయటం లేదా బీజేపీకి కూడా? బీజేపీ కూటమిలో ఉండేటువంటి పెద్దలు ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారా దీని గురించి? ఈరోజు రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలో మార్చేసినటువంటి రెడ్ బుక్ ఈ లోకేష్, నేను చెప్తున్నాను కదా, ఇది నా ప్రతీకారం. నిజంగా చెప్తున్నాను. మా ప్రభుత్వం రానివ్వండి, మా జగన్ గారి ప్రభుత్వం రాగానే వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అరాచకాలు మొత్తం మీద కూడా మేము అది మరి ఒక ఎంక్వైరీ కమిషన్ వేయిస్తాము. కమిషన్ వేయించటమే కాదు, వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకు కూడా పంపటానికి మరి మా ప్రభుత్వం తయారుగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అందువల్ల ఒకవైపేమో మోసం చేస్తారు, ఒకవైపేమో అన్యాయం చేస్తారు, ఆయన చంపుతారు. ఇంకొక వైపు అంటే భారీ విగ్రహాలట, విగ్రహం పెడతారట 750 కోట్లతో విగ్రహం అంట. ముందు మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి. ప్రతిదీ అబద్ధమే. నేను చెప్తున్న వాస్తవం ఏంటంటే అతను ఏది కట్టడు. ఇప్పుడు కాదు, నీరుకొండ విగ్రహం విషయం మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఎప్పుడో 2014లో ఆయన అధికారానికి వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నానని చెప్పి అప్పుడే అనౌన్స్ చేశారు. ఏమైపోయింది? 5 ఏళ్ళు ఏమీ జరగలేదు. ఆ చుట్టుపక్కల మాత్రం కొన్ని భూములు కొనుక్కున్నట్టున్నారు. అతని పని ఎప్పుడూ కూడా అదే. ఒకటి అనౌన్స్ చేశాడంటే దాని వెనక అతని స్వార్థం ఎంత ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు కూడా అంతే, డైవర్ట్ చేయటం కోసం చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఇట్లాంటివన్నీ కూడా నీకు చేతనైతే ఎన్టీఆర్ భారతరత్న ఇప్పించు. ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళు మహనీయుల కోసం, మరి మహానుభావుల కోసం వాళ్ళు పోరాటం సాగించి భారతరత్న సాధించుకుంటా ఉన్నారు. కానీ మరి ఇక్కడేం జరుగుతోంది? ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు అంత విగ్రహం పెడతాం, ఇంత విగ్రహం పెడతాం అని చెప్తున్నటువంటి మీరు మరి భారతరత్న తెచ్చుకోలేరా? అది చేత కాదా? చేత అయ్యే పక్కన పడేస్తున్నారా? ఎన్టీఆర్ అంటే ఏమాత్రం గౌరవం లేని చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అంటే ఏమాత్రం ప్రేమ లేనటువంటి చంద్రబాబు నాయుడు బయట మీడియాలో మాట్లాడినంత మాత్రం చేత ఎన్టీఆర్ అభిమానుల్ని నమ్మొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇతను ఒక మోసగాడు, ఇతను ఒక వంచకుడు, ఇతను ఒక వెన్నుపోటుదారు. ఇతను ఎన్టీఆర్కే కాదు ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వాడు. ఇతని చరిత్ర, ఎన్టీఆర్ చరిత్ర ఎంత పవిత్రంగా ఉంటుందో ఇతని చరిత్ర అంత నీచంగా, అంత నికృష్టంగా అతని చరిత్ర రాయబడుతుంది భవిష్యత్ తరాల్లో అనేది ఇది నిశ్చయమైనటువంటి మాట.